శత్రువులు మన పక్కనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. కొంతమంది హుందాగా బ్రతుకుతుంటే, వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేని వారు ఎక్కడో అమెరికా దేశంలోనో, పాకిస్తాన్లోనో, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లోనో లేరు, మన వీధిలోనే ఉన్నారన్న సంగతి మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బహుశా మన ఇంట్లోనే ఉండొచ్చేమో. ప్రేమ చూపిస్తూనే ఉంటారు, నీ భుజం తడుతూనే ఉంటారు. కానీ జాగ్రత్త, నువ్వు ఎప్పుడు పడిపోతావని ఎదురు చూస్తున్నారు, నువ్వు ఎప్పుడు ఏడుస్తావని ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడు ఉద్యోగాలు కోల్పోతారని ఎదురు చూస్తున్నారు, మీ వ్యాపారాలు ఎప్పుడు నష్టపోతారని ఎదురు చూస్తున్నారు. కొంతమంది గృహాలు కట్టుకుంటే చూసి తట్టుకోలేరు, కొంతమంది వాహనాలు కొనుక్కుంటే చూసి తట్టుకోలేరు. నీ ఆపద పెద్దదవడం గల కారణం ఏంటి తెలుసా? అది పెరిగేలాగా చేసింది మనమే. ఎలా చేసాం చెప్పనా? ప్రార్థించక, ఉపవాస ప్రార్థనలు చేయక, మనకుండే చిన్న శోధనలను కొండంతగా మార్చుకున్నది మనమే. నేను మాట అంటాను, నీ ఎదురుగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న వాగ్దానం చేసిన దేవుడు ఒకే ఒకటి కోరుకుంటున్నాడు. విశ్వాసముతది సముద్రమైన అడుగులు ముందుకై, విశ్వాసముతో అగ్నిగుండమైన అడుగులు ముందుకై, విశ్వాసమైన అది సింహపు బోనైన అడుగులు ముందుకుంటూ వేయి, అది ఎర్ర సముద్రమైన కూడా అడుగులు ముందుకేసుకుంటూ మనము వెళ్ళాలి. ఎందుకంటే నీ ప్రయాణం ఆగకుండా చూసే బాధ్యత ఆయనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రయాణం ఆగకూడదయ్యా.